మద్యం పైన వచ్చే ఆదాయం 25,000 రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టే దుర్మార్గుడు ఈ బుగ్గన. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాయలసీమకేమన్నా చేశారా తమ్ముళ్ళు? వీళ్ళు ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఒక రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఎందుకు వేయాలి వాళ్ళు కోట్లు వేయాలనా? మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్నా, రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి, సైకోకు రంగేసి శాశ్వతంగా ఇంటికి పంపిస్తారా అని అడుగుతున్నా. మీరు చూస్తే బడికి, గుడికి, చెట్టుకి, పుట్టకు కూడా రంగులు వేసాడు. ఎప్పుడన్నా చూసారా ఇలాంటి వాళ్ళు మీరు? ఇంకో పక్క ఆయనకు అడ్వైజర్స్ కింద 100 మందిని పెట్టి 700 కోట్లు వాళ్ళకప్పచెప్పాడు. ఇంకో పక్క సాక్షి పేపర్కి 1000 కోట్లు ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్ల కింద. నేను అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళందరినీ, రాయలసీమ సాగునీటికి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, త్రాగునీటికి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నా, గుక్కడి నీళ్లు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా, వీళ్ళ అవసరం మనకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, వీళ్ళ అవసరం లేదని. తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో అంటే వాళ్ళ తాత ఇచ్చాడా మీకు ఆస్తి? మీ నాన్న ఇచ్చాడు, అవునా కాదా? మీ తాత ఇచ్చాడు, అవునా కాదా? మీ తాత ఇచ్చిన ఆస్తి పైన ఆయన ఫోటో వేసుకుంటారా మీరు? ఇంకో పక్క సర్వే రాళ్లు మీ పొలం చుట్టూరు ఫోటో ఎవరిది? దానికి కూడా ఈ ఫోటో పిచ్చోడిదే ఉంది, అది కూడా మీరు చూసుకోవాలి. తమ్ముళ్ళు ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు. ఏ తమ్ముడు దించమా, జెండా దించి వెనకాన కనపడాలి, వెనకాన కనపడాలి. తమ్ముడు జెండా దించాలి, జెండా దించండి. ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా భూమి రికార్డ్స్ ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10-1 ఉంది, అడంగల్ ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉంది, ఉన్నాయా లేదా? రేపు రాబోయేలు ఏమీ ఉండవు, అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి మీ నెంబర్ మారిస్తే మీ జాతకాలు మారిపోతాయి. మొన్ననే ఒంటిమిట్టలో ఒక చేనేత కార్మికుడి భూమి వేరే వాళ్ళ పేరు మారిస్తే ఏం చేయాలో దిక్కు తెలియకుండా, ఏమీ చేయలేకుండా కడాన రైలు కింద పడి ఆయన చనిపోతే కుటుంబ సభ్యులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మీ భూమి కొట్టేయడానికి ఈ సైకో ప్రణాళికలు తయారు చేసుకున్నాడు. ఏ తమ్ముడు నీకే నిలపాలి, నిలుపు, వెనకాన కనపడాలి, వెనకాన టీవీ ఉంది, నిలపాలి, పబ్లిక్ కూడా ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే అక్కడి నుంచి మీ భూమిని మీరు కాపాడుకోవాలి. రికార్డులు మార్చి దుర్మార్గులు ఎవరైనా పట్టా చేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆత్మహత్య తప్ప
వేరే గత్యంతరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఆరోగ్యశ్రీకి 1500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీ ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం.